హరహర శంకర, జయ జయశంకర. పట్టమాల్ అనే గొప్ప సంగీత విద్వాంసుని, ఆమె యొక్క జ్ఞాపకాలను పరమాచార్య వారితో జరిగిన సంభాషణలను పంచుకుంటున్నారు. ప్రముఖ గాయనీమణి, కర్ణాటక సంగీత త్రయంలో ఒకరుగా పేరుగాంచిన శ్రీమతి డికే పట్టమాల్ మీకు స్వామివారి భక్తులలో సుబ్బలక్ష్మి గారు, అలాగే ఎంఎల్ వసంతకుమారి గారు కూడా ఉన్నారు. ఈ రోజున మనం చెప్పుకుంటున్న వ్యక్తి పట్టమాల్ అనే గొప్ప సంగీత కళాకారిణి. ఆమెకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు కంచి పరమాచార్య స్వామివారి అనుగ్రహం పొందింది. చిన్నప్పుడు ఆమె తరచుగా తన తండ్రితో పాటు కంచి మఠానికి వచ్చేది. తండ్రి ఆదేశం మేరకు కంచి కామాక్షి అమ్మవారి దర్శనం తర్వాత మఠంలో శ్రావ్యంగా శ్లోకాలను చెప్తూ ఉండేది. పట్టమాలలోని విద్వత్తును గమనించిన మహాస్వామివారు ఆ పిల్లను స్వామివారు చాతుర్మాసం చేస్తున్న యశనూరుకు తీసుకురావాల్సిందిగా ఆ పిల్ల తండ్రికి స్వయంగా చెప్పారు. నవరాత్రి పూజలో కృష్ణస్వామి దీక్షత్ పాల్గొని, అలాగే చిన్న పట్టమాలను కూడా తన 9 రోజుల పూజలో పాడాలని స్వామివారి కోరిక. ఆ తండ్రి ఇక అంతటి దైవం నుంచి పిలుపు వస్తే తీసుకెళ్లకుండా ఉంటాడా? తీసుకువెళ్ళాడు. నవరాత్రి పూజలో పెట్టిన కలశంలోని టెంకాయను తమ తండ్రికి ఇచ్చాడు. నవరాత్రులు అయిపోయిన తర్వాత దానితో పాయసం చేసి పట్టమాలకు పెట్టమని స్వామివారి ఆదేశము. ఆ సంఘటన తర్వాత ఆమెకు ఈరోజు కూడా అది తలుచుకుంటే అమిత ఆనందంగా అనిపిస్తుంది. ఆ తర్వాత కాలంలో పట్టమాల్ ఈ సంఘటనను ఆర్తితో గుర్తు చేసుకొని తనకు ఇంతటి కీర్తి రావటానికి స్వామివారి ముందు పాడిన రోజులు ఆయన అనుగ్రహం వల్లే కలిగిందని, ఎవరికీ కలగని అరుదైన అనుగ్రహం స్వామివారు ఆమెకు కటాక్షించారని చెప్తూ సంతోషపడిపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భము ముత్తుస్వామి దీక్షత్ గారి ఆనంద భైరవి రాగంలోని ఆనందేశ్వరన సంరక్షితోహం కీర్తన గురించిన ఒక సంఘటన ఆవిడ గుర్తు చేసుకున్నారు. ఒకసారి పట్టమాల్ కాంచీపురం వెళ్ళి పరమాచార్య స్వామి వారిని దర్శించుకున్నాక స్వామి ముందు ఈ కీర్తన పాడారు. స్వామివారు ఆమెని మెచ్చుకున్న తర్వాత ఈ కీర్తనని ఎక్కడా కచేరీలలో పాడవద్దని సెలవించారు. మహాస్వామి వారి కోరిక ప్రకారం ఆ కీర్తన సన్యాసులు యతుల సమక్షంలో మాత్రమే పాడాలి అని, కేవలం పూజలలో దేవాలయాలలో మాత్రమే అలాంటి కీర్తనలు పాడాలని సున్నితంగా పట్టమాలకు చెప్పారు స్వామివారు. అలా ఆమె చిన్నతనంలో ప్రతిరోజు కంచి పరమాచార్య స్వామివారి ముందు పాడటము, అలా ఆమెకు వాక్శుద్ధి కలగటము లభించిందని, ఆమె ఉచ్చారణ దోషాలు స్వామివారి ముందు పాడినప్పుడు చాలా వరకు పోయి స్పష్టమైన వాక్కు కలిగిందని, స్వామివారి అనుగ్రహం వల్ల తన జీవితం ఎంత సంతోషంగా ఉంది అని పట్టమాల్ చాలా సందర్భాలలో చెప్తూ ఉంటుంది. అందుకనే పెద్దలు పిల్లల్ని గుడులకు తీసుకువెళ్ళాలి. గురువుల అనుగ్రహము ఎవరైతే పొందుతారో వాళ్ళకి జీవితంలో తరగని సౌభాగ్యము, సరస్వతి కటాక్షము కలుగుతుందని గురువులకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. హరహర శంకర, జయ జయ శంకర. అపార కరుణాసింధం జ్ఞానదాం సాగరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణామం ముదాన్వహం.